హలో గాయ్స్, వెల్కమ్ టు జానూస్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఎలా జరిగిందో చూశారు కదండి. ఈ వీడియో ఏంటంటే నేను మా ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళికి వెళ్తున్నాను. లాస్ట్ టైం లాగానే బెంగళూరు నుండి వరంగల్కి టికెట్ బుక్ చేసుకున్నాను. బట్ ఈసారి ఏంటంటే వరంగల్లో నా ఇంకొక ఫ్రెండ్ని కలిసి ఇద్దరు ఇంకా వరంగల్ నుండి డైరెక్ట్గా వర్ధన్పేట వెళ్ళాలి అనుకున్నాం. టిన్ ఫ్యాక్టరీలో లాస్ట్ టైం లాగానే మా తమ్ముడు బస్సు ఎక్కించాడు. ఈ వీడియోలో ఏంటంటే బస్సు ఎక్కిన తర్వాత ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కదండి బెంగళూరులో. నేను ట్రాఫిక్లో బస్సులో ఉన్నాను, మా తమ్ముడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అందుకని జూమ్ చేసి మరీ తీశాను వీడియో. ఇలా బస్ విండోలో నుండి చూస్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. నేను చిన్నప్పటి నుండి హాస్టల్లోనే చదువుకున్నా అని చెప్పా కదండి. మేము హాస్టల్లో ఉన్నప్పుడు మనం చూడడానికి పేరెంట్స్ వస్తారు కదా, వాళ్ళు వెళ్ళేటప్పుడు నేను బయట గేట్ దగ్గరే నిల్చొని ఆ వీధి చివరి దాకా కనిపించేంత వరకు చూస్తూనే ఉండేదాన్ని. సేమ్ నాకు ఈ సిచ్యువేషన్లో కూడా అలానే అనిపించింది. నేను ఎటో కాలేజ్కి అటు వెళ్తూ ఉంటే నా తమ్ముడు డ్రాప్ చేయడానికి వచ్చినట్టుగా అనిపించింది. ఇంకా ఈవినింగ్ 7:30కి నేను బస్ ఎక్కాను. నెక్స్ట్ డే మార్నింగ్ 8:30 అయిపోయింది వరంగల్లో రీచ్ అయ్యేసరికి. 8:30 నుండి ఒక 1 అవర్లో రెడీ అయిపోయి మేము స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం. నేను నా ఫ్రెండ్ వరంగల్ నుండి వెళ్తామన్నాం కదండి. తన పేరు వచ్చేసి పావని. నేను తను గ్రాడ్యుయేషన్ నుండి ఫ్రెండ్స్. వరంగల్ నుండి కూడా త్వరగానే స్టార్ట్ అయిపోవాలి, హల్దీ టైంకి వెళ్ళిపోవాలి అని చెప్పేసి నేను మా ఫ్రెండ్ త్వరగానే బయలుదేరిపోయాం. కాకపోతే వర్ధన్పేటలో రీచ్ అయ్యాక బయటకు వచ్చి, అంటే మా ఫ్రెండ్ చెప్పింది పోస్ట్ ఆఫీస్కి దగ్గరలో వాళ్ళ ఇల్లు ఉంటుంది అన్నట్టు. మేమిద్దరు కలిసి బస్ స్టాండ్ నుండి బయటకు వచ్చి పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే తను ఓకే అన్నాడు ఆటో అతను. మాకు అడ్రస్ డీటెయిల్స్ సరిగ్గా తెలియకపోవడం వల్ల సరే అని చెప్పి తీసుకెళ్తారు కదా అని ఎక్కి కూర్చున్నాం. కాకపోతే ఏ వేలో అయితే మేము వెళ్ళామో అదే వేలో రిటర్న్ వస్తుంటే అదేంటి ఇంకా రావట్లేదు అనుకొని, ఇది మీరు తీసుకెళ్తుంది వర్ధన్పేట్ పోస్ట్ ఆఫీస్కేనా అని అడిగితే ఆటో అతను కాదు మేము తీసుకెళ్తుంది వరంగల్ పోస్ట్ ఆఫీస్కే అన్నాడు. మేము అసలు వచ్చిందే వరంగల్ నుండి మళ్ళీ వరంగల్కి ఎందుకు వెళ్తామని చెప్పి అక్కడ దిగిపోయాం. కానీ ఏంటంటే మేము దిగిన ప్లేస్లో కళ్యాణ మండపం ఉంది. అంటే నెక్స్ట్ డే మా ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళి ఏదైతే కళ్యాణ మండపం బుక్ చేశారో అదే కళ్యాణ మండపం దగ్గర ఆగిపోయాం. తర్వాత గోదావరి చెల్లికి కాల్ చేసాము, ఇలా అయ్యింది అని. వాళ్ళు బయటకు వచ్చారు, అక్కడే ఉండండి మేము పిక్ చేసుకుంటామంటే ఇంక ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం. తర్వాత వాళ్ళతో పాటు ఇంటికి వెళ్ళిపోయాక కూడా నాకు ఎవ్వరూ కొత్తగా అనిపించలేదు. అంటే ప్లేస్ అంతా నార్మల్ అనే అనిపించింది. ఎంగేజ్మెంట్ వెళ్ళినప్పుడు అందరూ పరిచయం అయిపోయారు ఆల్మోస్ట్. ఇక్కడ నాకు అందరూ తెలిసిన వాళ్ళే అనిపిస్తుంది, కానీ ఎవరు తెలియని ప్లేస్కి వచ్చామన్న ఫీలే లేదు. దానివల్ల నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను మా ఫ్రెండ్ పెళ్ళిలో. యాక్చువల్లీ వెళ్ళక ముందు చాలా వీడియోస్ తీయాలి, అలా చేయాలి ఇలా చేయాలని చాలా ప్లాన్ చేసుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ హడావిడిలో అసలు వీడియో తీయాలన్న టైం కూడా సెట్ అవ్వలేదు. మేము హల్దీలో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అక్కడున్న వారందరూ మేము ఉంటున్న విధానం చూసి రిలేటివ్స్ ఏమో అని చెప్పి దగ్గరికి వచ్చి అసలు ఎవరి పిల్లలు మేము గుర్తుపట్టలేకపోతున్నాం అని అడిగారు. లేదు రిలేటివ్స్ కాదు, మేము గోదా ఫ్రెండ్స్ అని చెప్తే, గోదా ఫ్రెండ్సా మీరు, మేము అసలు ఎవరో రిలేటివ్స్ నేను గుర్తుపట్టలేకపోతున్నామేమో అనుకుంటున్నాం అన్నారు.
నాకు జస్ట్ వీలైనంత వరకు మాత్రమే వీడియోస్ తీసుకోగలిగాను. నెక్స్ట్ పెళ్లి వీడియో పోస్ట్ చేస్తాను. ఎలా జరిగిందో పెళ్లి అనేది మీరు కూడా చూసి కామెంట్ చేసేయండి. అంతే ఇంక ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జానూస్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్.